చిన్నపిల్లలు పాఠశాల అనే కర్మాగారాలలో ప్రతిరోజు అవసరానికి మించిన సమయాన్ని గడిపి బాల్యంలోని మధురానుభూతులను కోల్పోతున్నారు. ఆఖరికి సెలవుల్లో కూడా పిల్లలకు ఏదో ఒక ట్యూషన్ పెట్టించేవాళ్లు లేదా స్పెషల్ కోచింగ్లకు పంపించే తల్లిదండ్రులను మనం ఈ సమాజంలో చూస్తున్నాం. అలాంటి ఈ సమాజంలో చెన్నైకి చెందిన అన్నే వైలెట్ మెట్రీ అనే పాఠశాల ఈ వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు ఏం చేయాలి అనే విషయానికి సంబంధించి ఒక ప్రణాళికను రచించి తల్లిదండ్రులు పిల్లలతో కలిసి చేయాల్సిన హోంవర్క్ గురించి వివరిస్తూ ఒక లేఖను విడుదల చేసింది. అది ఎంతో మందిని ఆకట్టుకుంటోంది, వైరల్ గా మారుతోంది. ఆ లేఖ మీకోసం. ప్రియమైన తల్లిదండ్రులకు ధన్యవాదాలు. గత 10 నెలలుగా మీ పిల్లలను మేము ఎంతో బాగా చూసుకున్నాం. అలా చూసుకోవడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. వాళ్ళందరూ పాఠశాలకు రావడాన్ని ఎంతగానో ప్రేమిస్తారు. ఆ విషయాన్ని మీరందరూ గమనించే ఉంటారు. ఇప్పుడు సెలవులు రాబోతున్నాయి. ఈ 2 నెలలు మీ పిల్లలకు మీరే సహజ సంరక్షకులు కాబట్టి మీరు వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు ఇప్పుడు మేం చెప్పే పనులు చేయడం వల్ల ఎంతో ఫలప్రదంగా ఉంటుంది. అదే సమయంలో మీ పిల్లలకు అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. రోజులో కనీసం 2 సార్లు వారితో కలిసి భోజనం చేయండి. అన్నదాతలు, రైతులు ఆహారాన్ని పండించడానికి ఎంత కష్టపడతారు అనే విషయాన్ని తెలియజేయండి. ఆహారాన్ని వృధా చేయకూడదని చెప్పండి. వారు తిన్న కంచాలను వారి చేతనే కడిగించండి. ఇలాంటి పనులు చేయడం ద్వారా వారికి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఏంటో తెలుస్తుంది. అప్పుడు వారు ఏ పనిని తక్కువ చేసి చూడరు. వారిని కూడా మీరు చేసే వంటల్లో సహాయపడమని చెప్పండి. అప్పుడు వారికి బాధ్యత తెలుస్తుంది. వారికి నచ్చిన ఆహారాన్ని వారినే వండుకోమని చెప్పండి. ప్రతిరోజు 5 కొత్త ఆంగ్ల పదాలను నేర్పించండి. దగ్గరి బంధువులను కలవండి. అప్పుడు వారికి సంబంధ బాంధవ్యాల విలువ తెలుస్తుంది. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల ఇంటికి వెళ్ళండి. వారు చూపించే ప్రేమానురాగాలు మీ పిల్లలకు చాలా ముఖ్యం. మీరు పనిచేసే ప్రదేశానికి మీ పిల్లలను తీసుకెళ్లండి. మీరు కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నారు అనే విషయం వారికి అర్థమవుతుంది. మొక్కలను నాటేలా ప్రోత్సహించండి. చెట్ల వల్ల కలిగే ఉపయోగాలను వారికి తెలియజేయండి. మీ పిల్లలను బయటకు వెళ్లి ఆడుకోనివ్వండి. దెబ్బలు తగిలించుకోనివ్వండి. మురికిగా మారనివ్వండి. ఎప్పుడో ఒకసారి కింద పడి నొప్పిని అనుభవిస్తే ఏమీ కాదు. సౌకర్యవంతంగా సోఫాలో కూర్చుని టీవీలు, వీడియో గేమ్లు ఆడడం కంటే ఇది ఎంతో మంచిది. ఇంట్లోనే గనుక ఉంటే బద్ధకస్తులుగా మారిపోతారు. వారికి నచ్చిన పెంపుడు జంతువులను పెంచుకోవడానికి వారిని అనుమతించండి. జానపద పాటలు నేర్పించండి. టీవీలు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ నుండి దూరంగా ఉంచండి. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత వారి జీవితాన్ని గడిపేది వాటితోనే కదా. చాక్లెట్స్, జెల్లీస్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, చిప్స్, సమోసాలు ఇలా ఏవీ కానీ వారికి ఇవ్వకండి. మీ పిల్లల కళ్లల్లోకి చూస్తూ వారు మీ జీవితంలోకి వచ్చినందుకు ఎంత ఆనందంగా ఉందో వారికి తెలియజేయండి. ఇలా చేయడం ద్వారా మీ విలువ వారికి తెలుస్తుంది. మీ పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరుతారు. ఇంత పెద్ద అవసరమైన హోంవర్క్ ని తల్లిదండ్రులకు ఎందుకు ఇచ్చారు అని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ని అడగ్గా, మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు సెలవులు వస్తున్నాయంటే ఎగిరిగంతేసేవాళ్లం. ఎన్నో ఆటపాటలతో హాయిగా గడిపేవాళ్లం. కానీ ఇప్పుడు చదువుకునే విధానంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల పిల్లలు విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారు. తల్లిదండ్రులేమో సంపాదించడంలో మునిగిపోయి పిల్లలతో సరైన సమయాన్ని గడపలేకపోతున్నారు. ఆ పద్ధతిలో మార్పు తీసుకురావడానికి ఈ ప్రయత్నమని చెప్పుకొచ్చారు. ఈ ప్రిన్సిపాల్ చెప్పినట్లు ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలతో పైన చెప్పబడిన పనులు చేస్తారని ఆశిద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.